ఎన్టీఆర్ సినీ జీవితంలో మైలురాళ్లు 133వ భాగం. 1984లో ఎన్టీఆర్ నటించిన చిత్రం ఒకే ఒక్కటి విడుదలయ్యింది. అది శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. విడుదల తేదీ నవంబర్ 29, 1984. స్క్రీన్ప్లే దర్శకత్వం ఎన్టీ రామారావు గారే. వీరబ్రహ్మేంద్ర స్వామి పాత్రతో పాటు గౌతమ బుద్ధ, యోగి వేమన, రామానుజ, ఆదిశంకరాచార్య పాత్రల్లో కూడా ఎన్టీఆర్ కనిపిస్తారు. 3 సెకండ్ల దృశ్యం కోసం 3 ఏళ్లు సెన్సార్తో పోరాడారు దర్శకుడు ఎన్టీఆర్. ఏమాత్రం ఆకర్షణ, వినోదం లేకుండా ఒక తత్వవేత్త కథను సూపర్ హిట్ చేసిన ప్రత్యేకత ఎన్టీఆర్ది. 15 లక్షల వ్యయంతో నిర్మాణమైతే సుమారు 7 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ఒక అంచనా. విడుదలైన అన్ని కేంద్రాల్లో 100 రోజులు, హైదరాబాదులో 300 రోజులు ప్రదర్శించబడింది శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర. మరిన్ని ఎన్టీఆర్ చిత్ర విశేషాలు 134వ భాగంలో.